ఐఎమ్ డాక్టర్ జయంతి. పాప మరణం అంచున ఉంది. నీ కూతుర్ని నాకు దత్తత ఇవ్వాలి. అసలు ఇదెలా సాధ్యం? వచ్చింది ఎవరు అసలు? అదే మేడం, నాకు కూడా అర్థం అవ్వట్లేదు. ఏంటి ఏంటి మీ స్కామ్? ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు? నీకెంత ధైర్యం ఉంటే డాక్టర్ జయంతి అని ఎవరినో తీసుకొచ్చి నాటకం ఆడుతున్నావా? అసలు నా భవానీకి ట్రీట్మెంట్ చేస్తున్న నాటకం ఎందుకు ఆడుతున్నారు? అసలు నా బిడ్డకి ట్రీట్మెంట్ జరిగిందా లేదా? అసలు నా భవానీ ఎక్కడుందో, తన జబ్బు తగ్గిందో లేదో అర్థం కావడం లేదు. అసలు ఎవరి కోసం మీరు ఇదంతా చేస్తున్నారు? మర్యాదగా చెప్పు. దీని వెనక ఎవరున్నారు? ఒక్కొక్కరి అంత చూస్తాను. నా కూతురి విషయంలో ఆటలాడితే వాళ్ళని ప్రాణాలతో వదిలిపెట్టను. ఈ విషయంలో మీరెంత షాక్ అయ్యారో నేను అంతకు మించి షాక్ అయ్యాను మేడం. నేను ఇదే నెంబర్కి కాల్ చేశాను మేడం. చూడండి, ఆ రోజు వస్తానని చెప్పారు, ఇప్పుడు అసలు కాలే చేయలేదని చెప్పారు. కావాలంటే నెట్లో డాక్టర్ జయంతి గారి ఫోటో ఉంది, చూపిస్తాను చూడండి. తల్లి తోడు మేడం, నేనైతే తప్పు చేయలేదు మేడం. అసలు ఇదంతా ఏంటో నాకు అర్థం అవ్వడం లేదు మేడం. నాకు ఒక పాప ఉంది మేడం, నాకు ఆ బాధ ఏంటో తెలుసు. నేను ఒక డాక్టర్ని. ప్రాణాలు నిలబెట్టే ప్రయత్నం తప్ప మోసం చేసే ప్రయత్నం చెయ్యను మేడం. డబ్బు కోసం ఒక పాప జీవితంతో ఆటలాడాల్సిన అవసరం నాకు లేదు మేడం. మరిదంతా ఏంటి? డాక్టర్ జయంతిలా వచ్చింది ఎవరు? ఎవరైనా క్రిమినలా? లేక డాక్టర్ జయంతినే వచ్చి రాలేదని అబద్ధం చెప్తున్నారా? ఏం జరుగుతుంది అసలు? ఆన్సర్ చెప్పండి. నాకే తెలియకుండా నేనెలా చెప్తాను మేడం? మీరు కావాలంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి మేడం. నేను విచారణకి సహకరిస్తాను. హాస్పిటల్లో సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది, మీరు అది చూసుకోవచ్చు. నేనైతే ఈ విషయంలో ఇన్నోసెంట్. మీలాగే నేను మోసపోయాను. మీరు ఇన్నోసెంట్ అంటున్నారు కదా, చూస్తాను. ఈ కేసు సాల్వ్ అయ్యే వరకు, నా భవానీ నాకు కనిపించే వరకు మీరీ ఊరు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు. ఎనీ టైం మీ హెల్ప్ నాకు అవసరం అవుతుంది. అలాగే మేడం. ఎవరో నా కూతురు విషయంలో ఆటలాడుతున్నారు. అది ఎవరో దొరికితే వాళ్ళంతా చూస్తాను. షిరిడి ట్రిప్పు ఏటెంత బిజీ అయిపోతే అలా? నేనేం చెయ్యాలా? ఒక నిమిషం. హలో సార్, వెహికల్ వచ్చింది సార్. ఓకే సార్. తిను ముందు. ఫోన్ ఇవ్వు. తిను ముందు. ఫోన్ ఇవ్వు మహాలక్ష్మి. మహాలక్ష్మి 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 ఫోన్ ఇవ్వు. ఏంటి ఏంటి మహాలక్ష్మి, ఆట పట్టిస్తున్నావా? ఆట నా బొందా. అత్తయ్య పని మీద వెళ్తూ అయ్యగారికి కాఫీలు టిఫిన్లు చూసుకోమనంటే బిజీ బిజీ బిజీ. పోన్లే, మంచిదేగా, వ్యాపారం కోసమే కదా. బాగా సంపాదించి నిన్ను బాగానే చూసుకుంటాడు. ఫోన్ ఇవ్వు త్వరగా. ఎందుకో? ఆ ప్యాకర్స్ అండ్ మూవర్స్ కి కాల్ చేయాలి. అవును, ఇంతకీ ఎప్పుడు హైదరాబాద్కి వెళ్ళేది? ఇవాళో రేపో వెళ్ళడమే. మా కిషన్ లాల్ గారే ఇల్లు కూడా ఏర్పాటు చేశారు.
సామాన్లు షిఫ్ట్ చేయించాలంతే. ఇవేం తీసుకెళ్తారులే, అక్కడే కొత్తవి తీసుకోండి. ఆల్రెడీ అలాంటి ఇల్లే చూసి పెట్టారు మా కిషన్ లాల్ గారు. సింహాద్రి, నువ్వు నాకొక సహాయం చేయాలి. చెప్పక్క. ఏం లేదు, మావారికి కూడా ఒక మంచి ఉద్యోగం చూడవా? ఇక్కడ ఫిషింగ్ హార్బర్లో వచ్చే జీతం సరిపోవటం లేదు. అలా అయితే మీరు కూడా మాతో పాటు హైదరాబాద్ వచ్చేయండి. అయితే నువ్వెళ్ళిపోతున్నావా? నేనొక్కదాన్నే ఇక్కడుండి ఏం చేస్తాను? అత్తారింటికి దారేది అని వెతుక్కుంటూ వెళ్ళాలిగా. మీ ఆయనకి డ్రైవింగ్ వచ్చా? ఆయన చేసేది బందర్లో పట్టిన చేపల్ని మార్కెట్కి తోలుకెళ్లడమేగా. అయితే ఇంకేముంది, మీ వారికి ఒక టాక్సీ ఇచ్చేస్తాడు. ఏం సింహాద్రి? మీరు హైదరాబాద్ వచ్చేయండి, కలిసి వెళ్ళిపోదాం. అలాగే సింహాద్రి, థ్యాంక్ యూ. సామాన్లన్నీ జాగ్రత్తగా సర్దు. ఆ ఫోన్ ఇవ్వు. రావణ్ బాయ్, డాక్టర్ ఫోటో. గుడ్ గుణ, త్వరగానే గ్యాదర్ చేశావు. మరి ఫోన్ నెంబర్? ఉంది బాయ్. రావణ్ బాయ్, హలో. డాక్టర్ జయంతి, అవును శివగామి కూతురు భవానీ మీ దగ్గరుందా? అవును. మీరు చాలా గ్రేట్. ఆ పాపను కిడ్నాప్ చేయడానికి నేను చాలాసార్లు ప్రయత్నించాను. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా సక్సెస్ అవ్వలేదు. మీరు ఆ పని చేసి చూపించారు. మిమ్మల్ని పొగడకుండా ఉండలేకపోతున్నాను. నన్ను తిట్టే వాళ్ళని నేను అస్సలు పట్టించుకోను, కానీ నన్ను పొగిడే వాళ్ళ అసలు ఉద్దేశం ఏంటో తెలుసుకుంటాను. నీకేం కావాలో చెప్పు. ఏంటి మేడం, నా అంతట నేనే కాల్ చేశానని చాలా తక్కువ అంచనా వేస్తున్నారా మీరు? ఏకవచనంలోకి దిగారు. నా పేరు రావణ్, మల్టీ మిలినియర్ని.